ప్రత్యేకమైన ఆహ్వానం. ఆరాధన అయిన తర్వాత మేము బయటకు వస్తాం. తప్పనిసరిగా కలిసి వెళ్ళవలసిందిగా మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే వారం నుండి మళ్ళీ తిరిగి మామూలు టైంకి వెళ్ళిపోతాం. మనం 9:30కి. కనుక 9:30 అంటే ఎప్పుడు వస్తారు? 9:30కి వస్తారా? చాలామంది అదేమిటో టైంకి రాకూడదని ఒక నిర్ణయాన్ని పెట్టుకుంటున్నట్టున్నారు. సమయం తెలిసినా సమయానికి రావట్లేదు. చాలా వరకు దీర్ఘశాంతం వహిస్తూ అప్పుడప్పుడు గద్దించడం జరుగుతుంది. దయచేసి ఆ గద్దించడం మీ మేలు కోసమే కానీ నా స్వార్థం కోసం ఏమాత్రం కూడా కాదు. మీరు సమయానికి వస్తే మొదటి నుండి ఆది నుండి అంతవరకు ఉంటే మీకు అది దీవెనకరమని విశ్వసిస్తూ ఉన్నాము. మొదటి నుంచి ఉండడం వల్ల మీకు బాగుంటుంది. తర్వాత కొంతమంది నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు వస్తుంటారు. అది చాలా ఇబ్బంది, నాకు ఇబ్బంది. మీరు సీట్లు వెతుక్కోవడం కూడా కష్టం. కనుక దయచేసి సమయానికి రావడం అందరూ కూడా అలవాటు చేసుకోండి. ఒకవేళ అది ఈ సమ్మర్ అయిపోయింది, మరి ఇక మామూలు ఆరాధన వెళ్తున్నాం కాబట్టి 9:30 ముందుగానే 9:15, 9:20 ఆ సమయానికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళా కొంత గ్యాప్ తర్వాత మన ఎఫ్ఎస్సి పత్రిక మనం వస్తూ వచ్చాము. పోయిన వారం ఫాదర్స్ డే మధ్యలో గెస్ట్ స్పీకర్ రావడం, అంతకుముందు మొదలు పెట్టాం కానీ కొంతవరకు వెళ్ళడం జరిగింది. ప్రతిరోజు మరొకసారి ఎఫ్ఎస్సి పత్రికలో నుండి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ కాలంలో మీరు అందరూ కూడా దయచేసి ఎఫ్ఎస్సి పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న పుస్తకం 6 అధ్యాయాలే ఉన్నాయి. కానీ ఈ 6 అధ్యాయాలు మీరు వారానికి ఒకసారైనా మీరు చదవగలిగితే, 6 రోజుల్లో 6 రోజుకు ఒక అధ్యాయం చక్కన మీరు చదవగలిగితే ఆదివారానికి మీకు బాగుంటుందని విశ్వసిస్తూ ఉన్నాను. ఇలా చదువుతూ ఉంటుండగా నేను బోధించక ముందే మీకు చాలా వరకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అది ఎఫ్ఎస్సి పత్రిక పోయిన వారం అంతకుముందు వారం మొదలుపెట్టాం. అది ఇది ఎఫ్ఎస్సీలకు అనే పేరు తర్వాత రాయబడింది, కానీ ఇది అన్ని సంఘాలకు రాసిన పత్రిక. తర్వాత పౌలు రాసిన చాలా పత్రికలు అక్కడ స్థానికంగా ఆ సంఘంలో ఉన్న సమస్యలు లేక తప్పుడు బోధలు వాటిని ఖండించడం కొరకు పౌలు చాలా పత్రికలు రాశాడు. కానీ 2 పత్రికలు ఏ సమస్యలు లేకుండా ఊరికి ఆ సంఘాలను ప్రోత్సహించడం కొరకు, బలపరచడం కోసం రాసినవి. అది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి, రోమా పత్రిక ఒకటి, 2 పత్రికలు. ఎవరిని అంటే ఏ రకమైన సమస్యలు, ఏ రకమైన తప్పుడు విషయాలు ఖండించడం కొరకు కాక, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇంకా చెప్పాలంటే సువార్తను వెల్లడి చేయడం కొరకు పౌలు ఉపయోగించిన పత్రికలు 2. ఎఫ్ఎస్సి పత్రిక మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఎక్కువైన ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడు పౌలను ఆలోచన చేస్తే, మొదటిగా క్రీస్తులకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత 2వదిగా సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తర్వాత 3వదిగా క్రైస్తవునికి. క్రీస్తులకు, సంఘానికి, క్రైస్తవునికి, ఈ 3 విషయాలకు పౌలు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం ఈ ఎఫెసీ పత్రికలో మనం గమనించవచ్చు. ఈ ఎఫెసీ పత్రికను జాగ్రత్తగా మనం చదివితే, అర్థం చేసుకుంటూ చదివితే, ప్రార్థనాపూర్వకంగా ఈ గ్రంథాన్ని ఎఫెసీ పత్రికను మనం చదివితే, ఒక భక్తుడు అంటాడు, విల్ చేంజ్ అవర్ లైవ్స్, మన జీవితాలు మార్చివేస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ పత్రికతో మనం ఏం చేస్తాం అనేది కాకుండా, ఈ పత్రిక మనల్ని ఏం చేస్తుంది, ఈ పత్రిక మన జీవితంలో ఏం మార్పును తీసుకొస్తుంది అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు వాక్యం అనేది మనం చదవడం ఊరికినే వినడం కానీ, నేర్చుకోవడం కానీ, ఊరికినే ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని అభ్యసించడం, తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు. ఆ తెలుసుకున్నట్లో జరుగుతున్న విషయం ఎదురుగా మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఈ వాక్యం మన జీవితాలను సరిచేస్తుంది. దేవుని యొక్క చిత్తానుసారంగా మనలో మార్పును తీసుకుని వస్తుంది. మన జీవితాలు మార్చబడతాయి.
కనుక ఎఫెసీ పత్రిక మనం చదువుతుండగా ధ్యానిస్తుండగా మన యొక్క ఆశీర్వదనగా జీవితం మారాలి. చాలాసార్లు నేను ఎక్కువగా బాధపడేది, ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే చాలామంది జీవితాల్లో ఆ వాక్యం ఏమి పని చేస్తాడో కనబడడం లేదు. వింటున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతారు, ఎన్నో సంవత్సరాలుగా వింటున్నారు, కానీ వారు ఏ కార్యం జరగడం లేదంటే దాని అర్థమేదనగా వారు వినడం లేదు. మొదటిది, ఒకవేళ వినినా దాని లోపలికి వెళ్ళనివ్వడం లేదు, వారి హృదయంలోనికి ఇంకెనవడం లేదు. దాని ద్వారా విశ్వాసాన్ని వారు రానివ్వడం లేదు. అనగా రాత్రి నాన్న పడిన ఆ విత్తనం ఎలాగైతే ఆకాశ పక్షులు ఎక్కిపోతాయో అదేవిధంగా మీరు రాతి నేలగా ఉంటూ అనేక సంవత్సరాలుగా మందిరంలో ఉన్నప్పటికీ రాతి నేలగా ఉండిపోయిన వారు ఉన్న విషయాన్ని బట్టి చాలా బాధపడుతూ ఉన్నారు. అది దుఃఖం కలుగు చేస్తూ ఉంది. వాక్యం వింటూ ఉంటే తప్పనిసరిగా మన జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుంది. వాక్యం చేసే పని, మనం తిన్న ఆహారం ఎలాగైతే మనకి బలమును చేకూరుస్తుందో, తిన్న ఆహారాన్ని అనుసరించి ఎలాగైతే మనం ప్రవర్తిస్తుందో, లేకపోతే మన దేహము స్పందిస్తుందో, అదే విధముగా వాక్యం మన హృదయంలో పనిచేయడం ద్వారా మన ఆ జీవితం మారుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఎఫెసీ పత్రిక మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు చాలా ఆసక్తితో, చాలా ప్యాషన్తో రాశాడు. ఆ ఆసక్తి దేని గురించి అనగా సువార్తను గురించి, తర్వాత దేవుని యొక్క మహిమను గురించి ఎంతో ఆసక్తితో పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ యొక్క పత్రికలో చూస్తున్నప్పుడు పౌలు చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, మనకి ఇస్తున్న దీవెనలు, దీవెన మీద దీవెన, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, ఆయనకి మహిమ, ఇవన్నీ తలపోస్తూ తను మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు తనకి సమస్య ఏర్పడింది. ఏమిటా సమస్య అంటే, ఈ పత్రికలు మనం గమనిస్తే చాలా వరకు పత్రికలు అన్నీ కూడా పౌలు నోటుతో మాట్లాడేవాడు, ఆయన చెబుతూ ఉండేవాడు, క్రింద కూర్చొని లేఖికులు రాసుకుంటూ ఉండేవారు. కానీ పౌలు కూర్చొని రాసిన పత్రికలు కావివి. తను మాట్లాడుతూ ఉంటే విన్నవారు లేకపోతే లేఖికులు ఉండి రాస్తూ ఉండేవారు. ఇక్కడ ఈ గ్రంథం, ఈ అధ్యాయం, ఈ ఎఫెసీ పత్రిక మనం చూస్తే ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయం చూస్తే 3 నుండి 14 వచ్చిన వరకు కూడా, ఇక మన తెలుగు తర్జుమాను చూసినప్పుడు 4 నుంచి 6 వచనాలు కలిపేశారు, 8, 9 వచనాలు కలిపేశారు, 11, 12 వచనాలు కలిపేశారు, ఒకే వచ్చిన కింద రాశారు. కానీ 3 నుండి 14 వచ్చిన వరకు పౌలు ఒరిజినల్గా గ్రీక్ భాషలో చూస్తే ఒకే ఒక సెంటెన్స్లో మాట్లాడాడు. అదంతా ఒకే ఒక సెంటెన్స్, ఒకే ఒక వాక్యం. ఇక్కడ పౌలు ఎక్కడ గ్రామర్ కానీ లేదా ఏం పట్టించుకోకుండా తన ఆ భావోద్వేగానికి లోనైన వాడే దేవుని యొక్క సువార్త, దేవుడు చేస్తున్న కార్యాలు వాటిని తలపోస్తూ తన నోటి వెంట ఆ మాటలు వస్తూ ఉన్నప్పుడు మరి అంతా ఒకే ఒక సెంటెన్స్లో మాట్లాడేశాడు. మీలో చాలామంది తెలియదు, కానీ నాకు శ్రీకాకుళంలో ఉన్న పేరు ట్రాన్స్లేటర్గా తర్జుమా చేసేవానిగా చాలా ఎక్కువగా తర్జుమా చేస్తున్నాను శ్రీకాకుళంలో. తర్వాత ఇంకా WME సంస్థలో ఎక్కడ మీటింగ్స్ అయినా అక్కడికి తప్పనిసరి వెళ్తూ ఉండేవాడు. తర్వాత స్పీకర్స్ అందరికి కూడా నేను తర్జుమా చేయడం చాలా కోరుకునేవారు. ఆ స్పీకర్స్ గురించి నువ్వేదో మాకు తర్జుమా చేయలేని వారు, అయ్యా నా చేతిలో అది లేదు, మీరు సభలో కన్వీనర్ని అడగండి, ఆయనకి చెప్పండి, వారు ఎవరికి తర్జుమా చేయబడి వారికే చేస్తాను తప్ప నాకు నా ఇష్టానికి ఏమీ సంబంధం లేదు, నేను రెడీ అందుబాటులో ఉంటాను. అయితే వారు చెప్పిన మాట, సరే అందుబాటులో ఉండు, అందుబాటులో తప్పకుండా ఉంటాను, కానీ నా ఇష్టం మాత్రం కాదని చెప్పడం జరిగింది. అయితే ఒకసారి ఒక మీటింగ్లో మర్చిపోలేని సంఘటన, వేరే తర్జుమా దాన్ని అనౌన్స్ చేస్తారు. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు, స్పీకర్ మాత్రం లేవడం లేదు. ఏమంటే ముందుగానే కన్వీనర్ చెప్పారు, కానీ కన్వీనర్ ఒప్పుకోలేదు. మామూలుగా అనౌన్స్ చేస్తారు, పలానా అవర్స్ ప్రసంగం చేస్తారు, పలానా వారు తర్జుమా చేస్తారంటే స్పీకర్ లేకుండా కూర్చొని పోయారు. ట్రాన్స్లేటర్ ముందుకు వెళ్ళిపోయాడు, కానీ అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మరలా కన్వీనర్ స్టేజ్ మీదకి వెళ్ళి క్షమించండి అని చెప్పి ట్రాన్స్లేటర్ మారిస్తే అప్పుడు వారు ప్రసంగం చేయడం జరిగింది. అయితే ట్రాన్స్లేటర్గా నాకు నా అనుభవం చూసినట్లయితే చాలామందికి ట్రాన్స్లేట్ చేశాను. కొంతమంది మరి ఇంగ్లీష్ రాని వరకు కూడా ట్రాన్స్లేట్ చేశారు. భయంకరమైన పరిస్థితి. ఇంగ్లీష్ రాని వారికి తెలుగులో తర్జుమా చేయడం అంటే దాని బదులు నేనే ఇంగ్లీష్లో మాట్లాడుతులు. అలాంటి సందర్భాలు కూడా మన చర్చ కూడా జరిగింది అలాగే అనుకొని ఇంగ్లీష్ తెలుగులోనికి.
అయితే కొంతమంది చక్కగా మాట్లాడతారు, ట్రాన్స్లేట్ చేయడం సులువు అవుతుంది. మరి కొంతమంది మాట్లాడుతుంటే ట్రాన్స్లేట్ చేయడం కష్టం. ఎవరు అంటే పెద్ద పెద్ద సెంటెన్స్లు మాట్లాడతారు. ఒకసారి గాజువాకలో మర్చిపోలేను, జాన్ శబ్దం ఆయన తర్జుమా చేస్తున్నప్పుడు, అదే మొదటిసారి, ఇప్పుడు కూడా ఆయన వినలేదు, చూడలేదు. అయితే ఆయన నిలబడి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో సాధారణంగా చాలామంది మామూలు సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు, కానీ ఈ శబ్దం గారు మాత్రం చాలా భయంకరమైన పెద్ద పెద్ద పదాలు వాడుతూ అది పెద్ద పెద్ద సెంటెన్స్లు వాడేవాడు ఆయన. అది తర్జుమా చేస్తున్నప్పుడు సమస్య ఉంటుందంటే, ఇంగ్లీష్లో సెంటెన్స్ని మనం తెలుగులో తీసినప్పుడు వెనక నుంచి మొదలెట్టాల్సిన పరిస్థితి కొన్నిసార్లు కొన్ని వాక్యాలకు ఏర్పడుతుంది. అది వెనక నుంచి మొదలెట్టే సమయానికి ఈ సెంటెన్స్ పెద్దదైపోతే ఎక్కడ మొదలు పెట్టినా మాకు గుర్తుండదు. దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. కానీ తర్జుమా చేస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రసంగికుడు చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న సెంటెన్సెస్, లేదా పూర్తి చేసిన భావాలతో ఉన్న సెంటెన్సెస్ మాట్లాడితే, లేదా సంపూర్ణమైన వాక్యాలు మాట్లాడితే తర్జుమా చేయడం సులువు అవుతుంది. కానీ ఒకే ఒక సెంటెన్స్ అనేకమైన క్లాజ్ నుండి అనేకమైన ఇతర విషయాలన్నీ కలిపి అంత ఒకే ఒక వాక్యంలో చెప్తే అది తర్జుమా చేయడం చాలా వరకు అసాధ్యమని చెప్పాలి. ఇక్కడ చూసిన 14 వచనాలు, 3వ వచనం నుండి 14 వచనం, దాదాపు 11 వచనాల భాగాన్ని పౌలు ఒకే ఒక వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు అది తర్జుమా చేయడం చాలా కష్టమైన పరిస్థితి. గ్రీకు భాషలో చూసినట్లయితే ఒక్కొక్క పదానికి అనేకమైన అర్థాలు, ప్రతిపదార్థాలు ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆ భాషలో ఇంత అధికమైన ఈ సందేశం మనం చూసినప్పుడు మనం తప్పనిసరిగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నించాలి. తెలుగులోను ఇంగ్లీష్లోను 2 భాషలు కూడా కలిపి మాట్లాడుతుంటాను కనుక నా సమస్య అర్థం చేసుకోండి, మీరు కూడా ఈ వాక్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇది ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఇక్కడ పౌలు కోరుతున్న విషయాలు ఏదనగా, క్రీస్తునందు విశ్వాసమైన మనము, మన స్థితి, మన స్థానం ఏమిటి, మన పొజిషన్ ఏమిటి అని మనం తెలుసుకొని, ఆ తరువాత మన స్థానాన్ని అనుసరించి, మన యొక్క స్థితిని అనుసరించి మనం ఎలా ప్రవర్తించాలి అనేది పౌలుకి రాస్తున్నాడు. మొదటి 3 అధ్యాయాలు చూసినట్లయితే క్రీస్తులో మన స్థానం, మనం ఎవరు, మనం ఏమిటి, మనం ఎక్కడున్నాం అనేది రాస్తున్నాడు. తర్వాత 4 నుండి 6 అధ్యాయాలు, ఆ 2 అధ్యాయాలు కూడా 4, 5, 6, 3 అధ్యాయాలు, అవి ఈ క్రీస్తులో ఉన్న ఈ స్థానాన్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు అక్కడ రాశారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా బైబిల్లో మనం ఆలోచన చేస్తే, బైబిల్లో పత్రికలు కానీ, పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ మనం చూసినప్పుడు సాధారణంగా ఆ పత్రికల పుస్తకం యొక్క సందేశం సూక్ష్మంగా ఒక సమ్మరీ మొదట్లోనే ఇస్తారు. ఇచ్చి దాన్ని మిగతా అధ్యాయాల్లో దాన్ని వివరించుకుంటూ వెళతారు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు ఈ 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న భాగం ఈ పత్రిక అంతటికీ కూడా సమరీగా మనం చెప్పొచ్చు. లేకపోతే పత్రిక అంతటినీ సూక్ష్మంగా ఆ 3వ వచనం నుండి 14వ వచనం వరకు పౌలు మాట్లాడాడు. ఇది నోటితో తను చెప్పగా తన యొక్క శిష్యులు లేదా లేఖికులు దాన్ని రాశారు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయాలు ఏదనగా, దేవుడు ఈ లోకమందు ఏం చేస్తున్నాడు, వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకమందు దేవుడు ఏం చేస్తున్నాడు, తర్వాత దేవుడు చరిత్రలో ఏం చేస్తున్నాడు, ఆ తర్వాత దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు. ఈ 3 కలిపినదే సువార్త, ఈ 3 కలిపినదే గుడ్ న్యూస్ అని మనవి చేస్తూ ఉన్నాను. ఈ పత్రికలో ప్రాముఖ్యం మనం చూసి, ఈ సువార్తలో ఇమిడి ఉన్న విషయాలు ఏదనగా, దేవుడు మన కొరకు ఏం చేశాడు, దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు, భవిష్యత్తు కొరకు దేవుని యొక్క ప్లాన్ ఏమిటి అనేది ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రాముఖ్యంగా మనం చూస్తే ఈ అధ్యాయంలో, లేకపోతే 3 నుండి 14 వచనం భాగంలో చూస్తే పౌలు త్రిత్వము నుండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము నుండి మనకు కలిగిన ఆశీర్వాదం, త్రియేక దేవుని మనకు కలిగిన ఆశీర్వాదం మొదలుగా చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు 4 నుండి 6 వచనాల్లో తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంపిక చేసుకోవడం, తండ్రి అయిన దేవుడు మనం ఎంచుకోవడం, మన గురించి అని ఆలోచించడం 4 నుండి 6 వచనాలు రాస్తున్నాడు. తర్వాత 7 నుండి 12 వచనాలు కుమారుడైన క్రీస్తు చేసిన బలియాగం,
7 నుండి 12 వచనాలు రాస్తున్నాడు అవి. ఆ తర్వాత మూడవది 13, 14 వచనాలు పరిశుద్ధాత్ముడి యొక్క కార్యం, పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సువార్తను ముద్రించడం గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆశీర్వాదాలు, ఈ యొక్క భాగాన్ని మనం చూద్దాం. అంతకుముందు మొదలుపెట్టినప్పుడు కొంత చేస్తాను కనుక అది ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. 3 నుండి 14 వచనాలు మనం చూస్తే చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడ విస్తరింపజేస్తాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరు సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇది మొదటి భాగము, 3 నుండి 14 వచనం భాగం. ఇక 3వ వచనం అంటాడు పౌలు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆ రోజు మాట్లాడుతూ చెప్పాను, దీని తర్వాత మాట్లాడతానండి, దీని తర్వాత వస్తాను నేను. అది వేరేగా, దాని గురించి వేరేగా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాడు ఇక్కడ. He has blessed us with every spiritual blessing in the heavenly realms because we are united with Christ. క్రీస్తు నందు ఉన్నాము కానీ, క్రీస్తుతో జత చేయబడి ఉన్నాము కాబట్టి ఆ పరలోక స్థలాలలో ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఈ మొదటి భాగంలో ఎక్కువగా పౌలు ఆశీర్వాదం గురించి రాస్తున్నాడు. ఆశీర్వాదం పై ఆశీర్వాదం, దీవెనపై దీవెన మనకు కృమ్మరించి ఉన్నాడు. అవసరమైన సమస్తాన్ని కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇంకా ఇవ్వకుండా మిగిల్చింది కానీ, ఇంకివ్వలసింది కానీ ఏది లేదనే సంగతి ఈ వాక్యంలో మనం చూస్తాం. అది పరసంబంధమైన ఆశీర్వాదాల గురించి తర్వాత వేరేగా మాట్లాడితే, వీలైతే వచ్చే వారం కలిగితే తర్వాత వారమైనా మాట్లాడతాను. తర్వాత 4వ వచనంలో మనం చూస్తే నేను అంటాడు, ఇది ఇంగ్లీష్ తర్జుమాను అనుసరించి 4వ వచనం అంటున్నారు. 4 నుంచి 6 తెలుగులో మనకు కనిపిస్తాడు. ఇది 6వ వచనం కింద భాగం అంటాడు, మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషము ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాను. కానీ 4వ వచనంలో చెబుతున్న మాట ఏదనగా, ఆ తర్వాత దేని కొరకు అనేది తర్వాత చూద్దాం. కానీ ఆయన ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశం కలిగి చేయక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. తర్వాత 5వ వచనం అంటున్నాడు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారు తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము మనల్ని కుమారులుగా చేసుకోవడానికి, మనం దత్తత తీసుకోవడానికి ఆయన నిర్ణయించు. గాడ్ ఇన్ అడ్వాన్స్ డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్ టు అడాప్ట్ us as his own family. తన సొంత కుటుంబముగా, తన కుమారులుగా మనల్ని దత్తత తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అని చెప్పి ఇంక తర్వాత ముందుకు వెళ్తూ అంటాడు, క్రీస్తునందు దేవుడు మనలను ప్రేమించాడు, తన కుమారులు మనం చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడనే సంగతి మనం తెలియజేస్తూ ఆ మాట మనం ధ్యానించాం. తర్వాత 5
తన చిత్త ప్రకారం అయిపోయింది. 6వ వచనం మనం చూసినప్పుడు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు ఆయన కృపా మహిమ కీర్తి కలిగి మనం ఎంపిక చేస్తున్న సంగతి తెలుగులో రాయబడింది. 5వ వచనం ఇంగ్లీష్లో చూస్తూ అంటాడు ఇక్కడ, God decided in advance to adopt us into his own family by bringing us to himself through Jesus Christ. దేవుడు ముందుగానే ముందుగా అన్నప్పుడు భూమికి పునాదులు వేయక మునిపే, ఆయన సృష్టి ఏది చేయక మునిపే ఆయన నిర్ణయించుకున్నది ఏదనగా మనలను తన కుటుంబంలోనికి దత్తత తీసుకోవాలని ఆయన నిర్ణయించాడు. తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనను తన యొద్దకు ఆకర్షించుకోవాలని ఆయన సంకల్పించాడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనం మనం చూసినప్పుడు అంటాడు ఇక్కడ, సో వి ప్రేజ్ గాడ్ ఫర్ ద గ్లోరియస్ గ్రేస్ హీ హాస్ పోర్డ్ ఆన్ us who belongs to his dear son. ఆయన కుమారుడైన క్రీస్తునకు చెందిన వారంగా మనపై ఆయన కృపణించిన ఆయన యొక్క కృప కొరకై దేవునికి వందనాలు అని పౌలు అక్కడ ఆ భాగాన్ని, ఆ తండ్రి అని దేవుడు చేసిన కార్యం యొక్క విషయాన్ని ముగిస్తూ అక్కడ ప్రభుని స్తుతించిన విషయం మనం అక్కడ చూస్తాం. ఇది అంటున్నాడు ఆయన పర్ఫెక్ట్ ప్లాన్. దాన్ని సరిగా మనం తర్జుమా చేసుకుంటే అక్కడ చెప్తున్న విషయం ఏదనగా హీ మార్క్డ్ అవుట్ అవర్ హొరైజన్ లైక్ ఎ డెస్టినీ బిఫోర్ హ్యాండ్, అనగా మన యొక్క గమ్యాన్ని ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఆయన ముందుగానే మన గమ్యాన్ని నిర్ణయించి మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ స్థితికి చేరాలి అనేది దేవుడు భూమికి పునాదులు వేయక మునిపి ఆయన సంకల్పించి ఆయనకి చిత్తమేదనగా ఆయన ద్వారా ఎంపిక చేయబడి మనం అందరము కూడా ఆయన కుటుంబములో అనగా దేవుని యొక్క కుటుంబములు, దేవుని యొక్క ఇంటిలోని వారంగా, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ఇంట్లో ప్రభువైన యేసుక్రీస్తు ఏకైక కుమారుడు ఆయనను మనకి ఇచ్చి ఆయన ద్వారా మనం అందరము కూడా ఆయన జ్యేష్ఠుడిగా ప్రభువైన యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, ఆయన తర్వాత మన అందరము కూడా క్రీస్తు తోటి వారసులుగా వాళ్ళందరినీ కూడా ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఇది క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మన కొరకు చేస్తున్న గొప్ప కార్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ అడాప్టర్స్ అనే మాటకు ఉపయోగించిన పదం యొక్క సంపూర్ణ అర్థం ఏదనగా స్థిరపరచుట కొరకు, మనను తన కుమారునిగా స్థిరపరచాలి, దేవుని యొక్క కుటుంబంలో మనల్ని చేర్చుకొని దేవుని యొక్క బిడ్డలంగా దేవుని ఇంటి వారంగా మనం స్థిరపరచడం దేవుని యొక్క చిత్తం. ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు మన భూమికి పునాదులు వేయక మునిపే ఆయన సంకల్పించాడు, నిర్ణయించాడు. క్రీస్తుది ఇది జరిగి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ పైన ఈ వచనాలు అన్నీ కూడా ఎక్కడ ఎలా నెరవేరాయి అని ఆలోచన చేస్తే 7వ వచనం అంటాడు, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇదంతా దేని వలనంటే యేసుక్రీస్తు యొక్క రక్తం వలన, యేసు ప్రభువు చిందించిన రక్తం వలన. ఇంత మొదట్లో ప్రారంభంలో చెప్పాను, ఆయన భూమికి పునాదులు వేయక మునిపే వధించబడినట్టుండిన దేవుని యొక్క గొర్రెపిల్ల. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చనిపోలేదు. 2000 సంవత్సరాల కంటే ముందే దేవుడు సృష్టి చేయక మునిపే, ఈ భూలోకాన్ని కలుగు చేయక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వధించబడినట్టుండిన దేవుని గొర్రెపిల్ల. ఆయన రక్తము ద్వారా ఏమవుతుంది మనందరికీ కూడా విమోచనము, మన అపరాధములకు క్షమాపణ. 2 విషయాలు జరుగుతున్నాయి, విమోచనం ఒకటి, క్షమాపణ ఒకటి. ఇప్పుడు విమోచన అనగా రిడెంప్షన్. ఒకసారి చూద్దాం లేవీకాండం 25వ అధ్యాయం. విమోచన అన్నప్పుడు పాత నిబంధనలు 25వ అధ్యాయం లేవీకాండం 25వ అధ్యాయం 47 నుంచి చదువుతున్నాను నేను. మీ బైబిల్ చూసుకోండి. 25వ అధ్యాయం 47 నుండి, పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదన చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడే నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబం వేరొకరికైనను తను అమ్ముకుని ఎడల తను అమ్ముకున్న తరువాత వారికి విడుదల కావచ్చును, వారి సహోదరులు ఒకడు వారిని విడిపించవచ్చును, వారి పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కానీ వారి వంశంలో వారి రక్త సంబంధియే కానీ వారు విడిపింపవచ్చును, కావలసిన క్రయధనం వారికి దొరికిన ఎడల తాను విడిపించుకొనవచ్చును. ఇక్కడ చూసినప్పుడు ఒకవేళ ఏదైనా బానిసత్వంలోకి ఎవరైనా వెళ్ళిపోతే, ఇంటి మీద చదువుకోండి మిగతా భాగం 47 నుండి 54 వరకు, ఎవరైనా బానిసత్వంలో వెళ్ళిపోతే అతను విడిపించవచ్చు.
ఎలా విడిపించాలంటే విడిపించడం కొరకైనా ధనం క్రయధనం నిర్ణయిస్తారు. ఆ ధనాన్ని మనం చెల్లించి విడిపించవచ్చు. అతనికి ఒకవేళ ధనం సంపాదించుకుని ఉంటే అతనే తాను విడుదల పొందవచ్చు, లేదా తన బంధువులు తన కుటుంబస్తులు ఎవరైనా తనకు సహాయం చేయవచ్చును అని రాస్తూ ఉన్నాడు. కనుక ఈ రిడెంప్షన్, విమోచన అనేది మనం చూసినప్పుడు బానిసత్వం నుంచి విడుదల కొరకు ఉపయోగించేది పదవి ఇక్కడ వాడాడు, విమోచన. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని విమోచించాడు. దేని నుంచి విమోచించాడు అని ఆలోచన చేస్తే పాపము నుండి, శాపము నుండి, ఇంకా సైతాన్ యొక్క ఏలుబడి నుండి మన విమోచన దయచేస్తాడు. కనుక ఇక మీద సైతాను మన మీద పెత్తనము చేయడానికి వీల్లేదు. అలాగే పాపము మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. పాపం మనల్ని శోధించవచ్చు, కానీ శోధించిన ఆ పాపమును జయించగలిగిన శక్తి మనకు కలిగి ఉన్నాం. కనుక పాపం శోధించింది, కానీ నేను ఆగలేకపోయాను, నేను చేయక తప్పలేదు, నేను పాపానికి బానిసను అనే పరిస్థితి ఏ క్రైస్తవునికి లేదు అని చెప్పి మనం క్రీస్తునందు మనకున్న విషయం ఏదనగా ఇవన్నీ కూడా విమోచించాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తునందు తండ్రి అనే దేవుడు మనకు విమోచన అనుగ్రహించాడు. కనుక మనం విడుదల పొంది ఉన్నాం. కనుక మరలా తిరిగి బానిసత్వంలోనికి మనము వెళ్ళకూడదు. మళ్ళీ తిరిగి ఆ బానిసత్వ పనులు చేయడానికి మనం ఇష్టపడదు. కొంతమంది విడుదల పొందుతారు, మళ్ళీ అదే బానిసత్వంలోనికి తిరిగి వెళతా ఉంటారు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. విడుదల పొందాం, ఎప్పుడైతే రక్షించబడ్డామో పాపం యొక్క ఏలుబడి, శాపము నుండి, ధర్మశాస్త్ర శాపం నుండి, తర్వాత సైతాన్ యొక్క ఏలుబడి నుండి మనం విడుదల పొందాం. సైతాను మన యజమాని కాదు, సైతాను మన తండ్రి కాదు, దేవుడే మన తండ్రి. ఆయన కుటుంబంలో మనం చేర్చబడి ఆయన కుటుంబంలో భాగమై ఉన్నామని మనం ఇచ్చేస్తాం. దానికి క్షమాపణ, ఇది లేవీకాండం 17:11 చూస్తాం. క్షమాపణ అనేది ఎవరికి అనగా పాత నిబంధన కాలంలో పశువుల యొక్క రక్తము చిందించడం ద్వారా మనుషులకు పాప క్షమాపణ, లేకపోతే పాప కప్పుదల కలిగేది. రక్తం ఇంకా రాస్తాడు, రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేని సంగతి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు తను చిందించిన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది. మనం ఇక మిగతా పాపులము కాదు, ఇంకా చెప్పాలి, మన పాపులము కాకుండా మనం పరిశుద్ధులముగా, మొదటి వచనం అంటాడు సెయింట్స్ అంటాడు, పరిశుద్ధులు. క్రీస్తునందు మన పరిశుద్ధత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధుని గురించి కూడా మరి ఒకసారి మాట్లాడడానికి కానీ మరి ఇంకోసారి జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక యేసుక్రీస్తు మనందరి కొరకైన సంపూర్ణమైన ఆఖరి బలియాగం ఆయన చేశాడు. పర్ఫెక్ట్ అండ్ ఫైనల్ సాక్రిఫైస్, సంపూర్ణమైన తర్వాత ఆఖరి బలి ఆయన చేశాడు. మరలా బలు అర్పించవలసిన అవసరత మనకి లేదు. ఒకే ఒక బలి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేశాడు. అది సంపూర్ణమైనది. అందులో ఏ లోటు, ఏ హద్దు లేకపోతే తక్కువైంది ఏది కూడా లేదని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావడం కోసం, మరి ముఖ్యంగా మన మనస్సులో చెరిగిపోకూడదని కొన్ని వాక్య భాగాలు ఇంకా చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి సార్, రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుతున్నాను నేను. రోమాపత్రిక 5. కాబట్టి ఆయన రక్తం వలన, గమనించండి, కాబట్టి ఆయన అనగా క్రీస్తు యొక్క రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత, ఏ ఉగ్రత? దేవునికి ఉగ్రత, అంచెదినమందు రాబోయే ఉగ్రత నుండి మనం ఏమవుతున్నాం? తప్పించబడుతున్నాం. అనగా శత్రువై ఉండగా, ఎవరు? మనం అందరము కూడా దేవునికి శత్రువై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మన నిశ్చయముగా రక్షింపబడుతాం. మన శత్రువు ఏంటనగా ఆయన కుమారుడైన క్రీస్తు మరణము ద్వారా దేవుడు చేసిన కార్యం ఏదనగా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఇంకా సమాధానపరిచి అంటున్నాడు, ఆయన సమాధానపరచబడిన వారమై మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన తర్వాత మన నిశ్చయముగా రక్షింపబడుతాం. మన రక్షకుడు మరణించిన వాడు మన తిరిగి లేచాడు, సజీవుడు. కాబట్టి నిశ్చయముగా మన రక్షణకి ఏమాత్రం డోకా లేదని సంగతి తెలియబడుతుంది. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని రక్షింపబడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు మన యొక్క ఆదరణ, మన యొక్క ధైర్యం ఏదనగా దేవునితో సమాధానం పడిన స్థితిలో మనం ఉన్నాం. దేవునికి మనకి మధ్య వైరం లేదు, శత్రుత్వం లేదు.
దేవుడు మన ఎడల ప్రేమతో ఉన్నాడు, మనం ఆయనతో ప్రేమతో సంబంధంలో ఉన్నాం. ఆ సంబంధం కూడా సమాధానమైన సంబంధం. కనుక దేవుని మన మీద కోపమేమో, లేకపోతే దేవునికి మన మీద అయిష్టత ఉందేమో, నా ప్రార్థన వినడేమో అని అనుమానం మనకి ఎవ్వరికి ఉండవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు మరణించాడో, ఆయన మరణమునందు, ఆయన కార్యమునందు ఎప్పుడైతే విశ్వసించి మనం రక్షించబడ్డామో, మనకి స్థితి అదనగా దేవునితో సమాధానం, దేవునితో పీస్ వరకు ఉంది, వైరము లేదు. కనుక ఆయన మెప్పించడానికి కానీ, లేకపోతే ఆయనను శాంతం చేయవలసిన పనులు మనం ఏమి చేయవలసిన అవసరత లేదు. నేను ఉపవాసం ఉండాలేమో, ప్రార్థన చేయలేమో, నేను కన్నీరు కార్చాలి, అవేవి అక్కర్లేదు. నీ కన్నీరు వస్తే ఏడు, ఉపవాసం ఉండాలంటే ఉండు, కానీ వాటి ద్వారా దేవుని యొక్క మనస్సు కలిగి నీకు సహాయం చేస్తున్నాడు కూడా పొరపాటు. దేవుడు మన ఎడల మంచి దృష్టితో ఉన్నాడు, మన ఎడల ప్రేమతో ఉన్నాడు, మన ఆశీర్వదించాల దృష్టితో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇవ్వవలసినవి మిగిలిపోయినవి ఏవి కూడా లేవు, ఇవ్వకుండా ఉన్నవి ఏవి కూడా ఆయన దగ్గర లేవు, అన్నీ మనకి ఇచ్చి ఉన్నాడు. అది మనం కోరుతున్నది ఎదురుగా ఆయన ఇచ్చిన వాటి గురించి, ఆయన గురించి అవగాహనలోనికి మనం రావలసిన అవసరం ఉంది. అలాగే ఎఫెసీ పత్రిక 2:13 ఎఫెసీ పత్రిక 2:13 ఆయన మన సమాధానం అయ్యుండి, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానం అయ్యుండి, మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్ర శరీరమందు కుట్టబడి చేత మధ్యగోడ పడగొట్టి మన ఉభయులను ఏకం చేస్తారు. ఇక్కడ చూసినప్పుడు యూదులకు మనకు, ఇశ్రాయేలు జనాంగానికి మనకు మధ్య ఏ రకమైన అడ్డు లేదు. ఇప్పుడు మన దేవునితో సమాధానం, అలాగే యూదులైన వారితో కూడా మనకి సమాధానం. ఇది చూసిన చెప్తున్న విషయం ఏదనగా దేవునితో సమాధానం, ఇక దేవుని యొక్క ప్రజలతో సమాధానం. కానీ దేవుని సంఘమును చెందిన మనకు, అలాగే విశ్వాసమైన మనకు మధ్య మన సమాధానం దేవుడు ఇచ్చాడు. ఎందుకనగా క్రీస్తు మన నిమిత్తమై సమాధానముగా ఆయన మరణించిన కారణం చేత మన మధ్య దేవుడు సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. యూదులతో సమాధానం, విశ్వాసమైన వారితో సమాధానం, దేవుని ఇంటి వారితో మన సమాధానం ఉంది. కానీ ఈ సమాధానంలో మనం కొనసాగవలసిన అవసరం ఉంది. కొలస్సీ పత్రిక 1:20 కొలస్సీ పత్రిక 1:20 ఈ తెలుగులో 19:22 కనిపిస్తాడు. 20 చూసి అంటాడు, శిలువ రక్తం చేత ఆయన ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందమైనను పరలోకమందమైనను వాటన్నిటి ఆయన ద్వారా తనతో సమాధానం పరచుకోవాలని తండ్రి అభిష్టం. ఆయన భూలోకమందనవి పరలోకమందనవి వాటన్నిటి కూడా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ఏకం చేసే సంగతి మనం చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 17 నుంచి చూద్దాం. 17 నుంచి మనం చూస్తే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించుకున్నారు. కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలం భయముతో గడుపుడి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గల గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపై నియమింపబడి కానీ తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసం మీ నిమిత్తం కడవరి కాలమేందు ఆయన ప్రత్యక్షపరచబడి కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇక్కడ రాస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏదనగా, మనం ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నవారం అని అంటే, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. మనం ఈ లోకంలో పరదేశంలో ఉన్నాము కనుక పరదేశంలో ఉన్న కాలంలో భయముతో మీ రక్షణ జాగ్రత్త కాపాడుకోవడం చెబుతూ, మీకున్న పరిస్థితి ఏమిటంటే పితృ పారంపర్య వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఇందా చెప్పుకున్న విమోచన పొంది ఉన్నాం. శాపము నుండి, కీడు నుండి, బానిసత్వం నుండి, అమ్మి వేయబడిన స్థితి నుండి మనం విడుదల పొందాం, విమోచించబడ్డాం. అయితే దేని నుంచి విడుదల పొందామనంటే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. పితృ పారంపర్యమైన కొన్ని వ్యర్థ ప్రవర్తనలు చాలా మంది ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వ్యర్థ ప్రవర్తనలు ఎప్పుడు వస్తాయంటే, పెళ్ళిళ్ళకి, ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయినప్పుడు, గృహాలు కట్టుకుని గృహప్రవేశాలు చేస్తున్నప్పుడు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఈ వ్యర్థ ప్రవర్తన అది తీసుకొని వస్తారు. వాస్తని, లేకపోతే ఇంకా దిక్కు దశలు అనుకొని, తర్వాత ఇంకా ముహూర్తాలు, మళ్ళీ పంచాంగం, మళ్ళీ సిద్ధాంతి. ఈ మధ్య మనం చూస్తున్నాం
ఇది వాస్తు బాగలేదని చెప్పి గోడలు పడగొట్టేసి గోడలు కట్టేసి బాత్రూమ్ కట్టేసి బెడ్రూమ్ పడగొట్టి బాత్రూమ్లు కట్టేసి ఇవన్నీ చేస్తే మనకి అధికారం చేతికి వచ్చేస్తుందని ఎవరో సిద్ధాంతి చెప్పాడు. బైబిల్ ఎక్కడ లేవు ఇవి. ఇవి పితృ పారంపర్యం వ్యర్థ ఏమిటవి వ్యర్థ ప్రవర్తనలు. ఇవి గోడలు పడగొట్టేసి గోడలు కట్టి అది ఎత్తి చేసి తగ్గి చేస్తే గోడలు ఎత్తి తగ్గు చేసి డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప మేస్త్రి పని కలుగుతుంది తప్ప నీ కీడు లేదా నీ శాపాన్ని అది ఏమాత్రం కూడా తొలగించలేదు. ఈ శాపాన్ని పితృ పారంపర్యముగా మనకు వచ్చిన కొంతమంది అంటే మనకు తాతల నుంచి ఉన్న శాపం ఏది, ఆ శాపాలన్నిటినీ కూడా ఏవైనా సరే ఎప్పటి నుంచి ఆదాము నుంచి వస్తున్న శాపం అయినా సరే మనవి చేస్తున్నాను. అది క్రీస్తు రక్తం ద్వారా అది కొట్టివేయబడింది. విమోచన ప్రభు అనుగ్రహించాడు. కనుక క్రైస్తవులమైన మనము ఏం చేయాలి? డెలివరీకి కూడా ఇప్పుడు ముహూర్తాలు చూస్తున్నారు, ఆపరేషన్ చేసుకుంటారు కదా, ముహూర్తం చూసుకొని ఆ టైంలో సరిగ్గా ఆ టైంకి బ్లేడ్ పడేలాగా కత్తి పడేలా చూసుకున్నారు. జాగ్రత్త. ఇవన్నీ మీరు చేస్తున్నారు. దాని అర్థమేదలుగా మన తిరిగి బానిసత్వంలోనికి మీరు వెళ్ళిపోతారు. ప్రభు విడిపించాడు. ఎప్పుడు భూమికి పునాదులు వేయక మునిపే క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకొని ఇదంతా చేస్తే నిన్న కాక మొన్న పుట్టి జ్ఞానం లేక అవగాహన లేక మన పితృపారంపర్యంగా వచ్చిన ఆశ వారు ఎందుకు చేస్తారు, దేనికో వారికి అవగాహన లేని ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు పాటిస్తూ ఉన్నామనంటే నల్ల పిల్లెదురు వస్తే, తెల్ల పిల్లెదురు వస్తే, పేలకెదురు వస్తే, బల్లి పడితే ఇవన్నీ ఏమిటి? దానికి ఏమైనా శాస్త్రం ఉందా, సైన్స్ ఉందా? చెప్పండరా, ఏమి లేదండి. మనం కల్పించుకుంటున్నాం. దానికి ఏదో ఒక స్థాయిని మన హోదాని కల్పిస్తున్నాం తప్ప ఎక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్న మాట ఎదురే పితృ పారంపర్యం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఈ విడుదల పొందడానికి బంగారం ఎంత ఇవ్వాలి, ఇది దానం చేయాలి, అది దానం చేయాలి, ఇది దానం చేయాలి, ఇంత డబ్బు పెట్టాలి, అలా పితృ పారంపర్యం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారం క్షయ వస్తువులతో కాదు మిమ్మల్ని విమోచించింది, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా ఈ సత్యం. మనం విమోచించింది అమూల్యమైన, అమూల్యం అంటే అమూల్యమంటే వెల కట్టలేనిది. ఇది ఎంత, దీని విలువ అని అంటే విలువ ఎంత మనం చెప్పలేం. ఆ విలువ మన లెక్కలోనికి అందనిది. మనం ఎన్ని సున్నాలు పెట్టినా, ఆ ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు పెట్టినా ఇది ఇంత దీని విలువ అని చెప్పగలిగిన పరిస్థితి మనకి లేదు. ఎప్పుడో 172 సంవత్సరాల క్రితం అమెరికా వారు ఇది కనుక్కున్నారు. ఫ్రాన్స్ దేశంలో అతను కనుక్కున్నాడు ఒక ఆస్ట్రాయిడ్ని. దాన్ని పట్టుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. మొత్తం భూలోకమందుల సంపద అంతని మించిన సంపద అందులో ఉందట. అది చూసినప్పుడు ఒకటి రాశారు, పక్కన ఎన్నో సున్నాలు వేశారు. అంత విలువైన డాలర్ల విలువైన ఆస్ట్రాయిడ్ అటది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం అమూల్యమైనది. పక్కన ఎన్ని సున్నాలు ఎటన్నిటికి మన సున్నాలు వేసుకుంటూ పోయినా, నిత్యత్వానికి సున్నాలు వేసుకుంటూ పోయినా ఆ రక్తం యొక్క విలువ మనం లెక్కించలేము. నిష్కలంకము, నిర్దోషము క్రీస్తు రక్తము చదువు విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతులను లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసం మీ నిమిత్తం కడవరి కాలం యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. కనుక మన విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉండాలి. మనకు కావలసినవన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకి ఇచ్చి ఉన్నాడు. సమస్తమైన శాపం నుంచి మన విమోచన దయచేసి ఉన్నాడు. ఇక్కడ రిచెస్ అన్నప్పుడు 7వ వచనంలో వాడిన పదం, ఎఫెసీ 1:7 దేవుని కృపా మహిదైశ్వర్యం బట్టి, ఆయన కృపా మహిదైశ్వర్యమును బట్టి అది చూసినప్పుడు ఆ రిచెస్ అన్నప్పుడు అక్కడ ఉపయోగించబడిన పదం ఏదనగా ప్లూటోస్ అనే పదం డిస్క్రైబ్స్ గాడ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివి అక్కడ మనం ప్రత్యక్షపరచబడుతూ ఉంది. ఇంకొంచెం దాని వివరంగా తెలుసుకుని రోమపత్రిక 11వ అధ్యాయం, రోమపత్రిక 11, ఈ రోమపత్రిక 11వ అధ్యాయం సందర్భం ఏదనగా పౌలు 10వ అధ్యాయం వరకు ఒక విషయం మాట్లాడుకుంటూ వచ్చి 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క రక్షణ గురించి రాస్తూ, ఇశ్రాయేలు ప్రభువును తృణీకరించారు కాబట్టి వారిని ప్రక్కన పెట్టి మనం రక్షించబడ్డామని చెప్పి అడి ఒలివకమా అసలు ఒలివకమా అని చెబుతూ
అయితే ఇశ్రాయేలు గురించి రాస్తూ అంటాడు, 11వ అధ్యాయం యొక్క చివరిలో 33వ వచనంలో అంటాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరం, ఆయన తీర్పులు శోధింప ఎంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు. ఆయన మూలములను, ఆయన ద్వారా ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. కనుక ఇది చూసినప్పుడు పౌలు అంటున్నాడు, ఆయనకి సంపద, ఆయనకి ఆశీర్వాదం వెలకట్లేనిది మనందరికి కూడా ఆయన ఇచ్చి ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 8వ వచనం చూస్తే, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుట కృపను మన ఎడల విస్తరింపచేశాను. అంచె దినములలో మనకు కలగబోయేది, నిత్యత్వానికి మనం పొందబోయే ఆశీర్వాదాన్ని గురించి ఈ ఆఖరి దినాల్లో ప్రభు మనకు బయలుపరిచాడు, మనం ప్రత్యక్షపరిచాడు. ఆయన చెప్పి ఆయన యందు మనం సంతోషించాలని చెప్పి రాష్ట్ర మాటలు అంటున్నాడు, గాడ్ హ్యాడ్ అన్ ఎటర్నల్ ప్లాన్. దేవునికి నిత్య సంకల్పం ఆయన కలిగి ఉన్నాడు, బట్ ఇంటెన్షనల్లీ కెప్ట్ ఇట్ సీక్రెట్. ఆయన కానీ కావాలని చెప్పి ఈ నూతన నిబంధన కాలం వరకు కూడా రహస్యంగా ఉంచాడు. అయితే క్రీస్తు ప్రత్యక్షపరచబడిన తర్వాత క్రీస్తులో ఉన్న ఈ మర్మాన్ని మనకు విశదపరిచాడు. కనుక బైబిల్లో ఇక మర్మమైనది ఏది కూడా లేదు. బైబిల్ అంతా కూడా క్రీస్తే మర్మముగా ఉన్నాడు, సంఘం మర్మముగా ఉన్నది. కానీ ఈ నూతన నిబంధన కాలం చూస్తే క్రీస్తును అలాగే సంఘాన్ని ప్రభు బయలుపరిచి ఉన్నాడు, మనకు తెలియపరిచి ఉన్నాడు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆయన సంకల్పం, వాట్ ఈస్ ద ప్లాన్ అని ఆలోచన చేస్తే 9-10 వచనాలు, తన దయాసంగం చొప్పున తన చిత్తం మర్మం తెలియజేస్తూ మనకు సంపూర్ణ క్షమించి 10వ వచనం, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఈ సంకల్పం ఏమిటి, తనలో తాను నిర్ణయించుకున్నది ఏమిటి అని ఆలోచన చేస్తే, యునైట్ హెవెన్ అండ్ ఎర్త్ యాజ్ వన్ ఎంటిటీ. భూలోకాన్ని పరలోకాన్ని ఒకటిగా చేయడం, ఇదంతా కూడా ఒకటిగానే చూడడం. భూలోకము పరలోకము 2 లోకాలు కావివి, రెండు కలిపి క్రీస్తునందు ఒకటే ఆయన విషయం అని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనిస్తే మొదటి నుండి ఈ 3 నుండి 14 వచ్చిన మనం గమనిస్తే అక్కడ క్రీస్తునందు అనే మాట 9 సార్లు వాడాడు. క్రీస్తునందు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. 3వ వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, తర్వాత 4 నుంచి 6 వచనాల్లో ప్రియుని యందు, తర్వాత ఇంకా చూస్తే క్రీస్తులో మనలను, క్రీస్తులో తర్వాత మనం చూస్తే ఆయన ఆ ప్రియుని యందు 7వ వచనం తర్వాత ఆ భాగంలో మనం చూస్తాం. తర్వాత 10వ వచనంలో క్రీస్తునందు అలా లెక్క పెట్టుకుని వెళ్తే 9 సార్లు క్రీస్తునందు అని ఉపయోగించాడు. అనగా దీని అర్థమైందనగా మనం క్రీస్తు విశ్వాసముగా మనం ఉంటే, రక్షించబడే వారు అయినట్లయితే, దేవుని ఇంటి వారు అయినట్లయితే, మనం ఇక్కడ చూసినట్లయితే మనం 2 స్థానాల్లో ఒకేసారి ఉంటున్నాం, 2 ప్రదేశాల్లో ఒకేసారి ఉంటున్నాం. యూఆర్ లివింగ్ ఇన్ 2 places అట్ ద సేమ్ టైం. మన విశ్వాసమైనట్లయితే 2 స్థలాల్లో ఒకేసారి మనం జీవిస్తూ ఉన్నాం. అవేవి అని ఆలోచన చేస్తే, ఒకటి క్రీస్తునందు మనం ఉన్నప్పుడు, యెహలోకమందు పరలోకమందు 2 లోకాల్లో కూడా మనము ఉన్నాం. యెహలోకమందు మనకు పౌరసత్వం ఉంది, మనం ఓట్లు వేసాం ఈ మధ్యని. అలాగే పరలోకమందు కూడా మన పౌరసత్వము ఉంది. అక్కడ మన పేర్లు రాయబడ్డాయి, జీవగ్రంథం ఉంది, మన పేర్లు ఉన్నాయి, మనకు నివాసము. ఇక్కడ కాలనీ ఉన్నా లేకపోయినా, జగనన్న ఇల్లు లేకపోతే చంద్రన ఏ వస్తాయి పేర్లు, ఏ పేర్లు అయినా ఇవేమి లేకపోయినా ఏం పర్లేదు. అక్కడది మనం ఏ సన్ని ఇచ్చేది మనకుంటే ఉంది, దానికి నిర్ణయించబడి ఇవన్నీ తాత్కాలికము, ఎంతవరకు గ్యారంటీ మనం చెప్పలేము, కానీ అది మాత్రం తప్పనిసరి గ్యారంటీ అని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాం. ఈ 9 సార్లు ఇక్కడ ఈ 14 వచనాల్లో వాడాడు.
బైబిల్ అంతలో 27 ముఖ్యంగా నూతన ఎఫెసు పత్రిక అంతలో 27 సార్లు క్రీస్తునందు అని పదం వాడాడు. అని ఇక్కడ చూస్తే మన క్రీస్తునందు ఉంటే మనం ఇక్కడ ఉన్నాము, పరలోకమందు ఉన్నాము. క్రీస్తునందు ఉంటే మన క్రీస్తుతో పాటు ఉన్నాము, అలాగే మన ఇంటి వద్ద మనం ఉన్నాము. అలా మనం పనిచేస్తున్న స్థలంలో క్రీస్తులో ఉన్నప్పుడు మనం పనిచేస్తున్న స్థలంలో ఉన్నాము, పరలోకమందు కూడా మనము ఉన్నాము. మన విశ్రాంతి తీసుకున్న సమయంలో కానీ, పనిచేస్తున్న సమయంలో కానీ, ఎక్కడ వెళుతున్నా ప్రయాణంలో ఉన్న క్రీస్తునందు అక్కడ ఇక్కడ 2 చోట్ల మనము ఉన్నాం. కొంతమంది ఆదివారం మాత్రమే పరలోకం, మిగతా 2 రోజులు కూడా మన ఊర్లు, మన ఉద్యోగాలు, మన పనిపాటు అనుకుంటాం. కానీ మనవి చేస్తున్నాను, మీరే పని చేస్తున్నప్పటికీ క్రీస్తునందు మీరు ఉన్నట్లయితే, రక్షించబడిన వారు అయినట్లయితే మీరు పరలోకమందు ఆ స్థలమందు, పరలోకమందు ఇంటి అందు, పరలోకమందు పని అందు, పరలోకమందు వ్యవసాయం అందు, పరలోకమందు ప్రయాణమందు. కనుక మన పరలోకంలో మన స్థానం ఎప్పటికీ పోవడం లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మన 2 లోకాల్లో ఒకేసారి మనం జీవిస్తూ ఉన్నాం. ఆ అవగాహన కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. మన అడ్రస్లు 2, పరలోకము, భూలోకం. భూలోకం ఎక్కడ ఉంటే అక్కడ మన అడ్రస్. తర్వాత 11 వచనం ఇక్కడితో ముగిస్తాను. నేను తెలుగులో కల్పిస్తారు 11, 12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచండి. Furthermore, because we are united with Christ, ఇంకంటాడు పౌలు, ఇంకా చెప్పాలంటే క్రీస్తుతో జత చేయబడి ఉన్నాము కాబట్టి, క్రీస్తునందు మనం ఉన్నాము కాబట్టి, we have received an inheritance from God, దేవుని యొద్ద నుండి ఒక ఆస్తిని, స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాం. For he chose us in advance and he makes everything work out according to his plan. ముందుగానే మనం ఎంపిక చేసుకొని ఆయన సంకల్పం ప్రకారంగా సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మనకు స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాం. రిసీవ్డ్ అన్ ఇన్హెరిటెన్స్. అయితే ఇక్కడ వాడిన పదవి కింద ఫుట్ నోట్ ఇచ్చాడు. ఇక్కడ మనం తెలుగు తర్జుమాలు చూసినప్పుడు ఫుట్ నోట్ రాసి స్వాస్థ్యం ఏర్పరచను అని చెప్పి 2వ నంబర్ ఫుట్ నోట్ ఇచ్చాడు. 2వ నంబర్ ఏం చెప్తుంది? మనకొక స్వాస్థ్యము ఏర్పరచను. స్వాస్థ్యముగా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అంటే దాని అర్థం ఏంటి? ఆయన యందు మనలను ఆయనకు దేవునికి స్వాస్థ్యముగా ఏర్పరచను అని చెప్పి ఒక అర్థం. ఇంకొక అర్థం మనకొక స్వాస్థ్యము ఏర్పరచను. అలాగే ఇది ఒకే పదములో గ్రీక్ భాషలో చూసినప్పుడు దానికి 2 భావాలు, 2 అర్థాలు ఉంటున్నాయి. ఒకటి, మనము ఆయనకు స్వాస్థ్యం. రెండవది, ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ అంటే 2 కరెక్టే. మనం ఆయన స్వాస్థ్యం, ఆయన యందు మనకు ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. బైబిల్ అంతలో ఆది కాండం నుండి మనం చూస్తే దేవుని కోరిక ఏదనగా, నా ప్రజలు, నా సొత్తైన జనాంగం, నా వారు నాకు కావాలి అనే ఆశ. కానీ ఇది చూసినప్పుడు మన విషయమై దేవుని యొక్క చిత్తమేదనగా ఆయన మనలను తన యొక్క స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. అనగా మనము ఆయనకి స్వాస్థ్యం, మనం ఆయనకు ఇన్హెరిటెన్స్, మనం ఆయనకి సంపద. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అలాగే మనం చూస్తాం 44 చూసినట్లయితే 45, 44 వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి రాస్తూ ఒక ట్రెజర్, ఒక సంపద కనుగొన్న వ్యక్తి ఆ సంపద పొలంలో చూస్తాడు. అది చూసి ఆ సంపద వల్ల పాతిపెట్టి తనకున్నదంతా అమ్మి ఆ పొలానికి కొని ఆ సంపదను దక్కించుకుంటాడు. 45 వచ్చి అంటున్నాడు, ఒక వ్యాపారస్తుడు వలె ఒక ముత్యాన్ని, శాశ్వత ముత్యాన్ని చూసినప్పుడు తనకున్నదంతా అమ్మి తను పొందుకుంటాడు. కానీ చాలాసార్లు మనం అర్థం చేసుకునేది ఎలాగనగా, ఈ దేవుని యొక్క రాజ్యము, దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదం అంతా కూడా అలాంటిది. నిజమే, అది కాదనడం, అది సరైన వ్యాఖ్యానమే. కానీ ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలో దీని ప్రకారంగా ఆయన మన స్వాస్థ్యంగా ఏర్పరుస్తున్నప్పుడు ఇదే ఉపమానాలు మన వైపు మనం వల్లించుకుంటే ప్రభు మనల్ని చూచి భూమికి పునాదులు వేయి పనుకు ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుని యందు మనల్ని ఏర్పరచుకొని మనల్ని రక్షించడం కొరకు, మనల్ని తనకి స్వాస్థ్యముగా చేయటం కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించి వేసి, ఈ లోకానికి మానవుడిగా పంపించి, ఆ మానవుడు అనేది అవతారం కాదు, నిత్యత్వానికి మానవుడిగా ఆయన లోకానికి పంపించబడి
ఆయన దేవత్వాన్ని, దేవ మహిమని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవునిగా 33 సంవత్సరాల పాటు జీవించి ఆయన చివరిగా శిలువలో మరణించి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మన యొక్క పాప క్షమాపణను కలుగజేసి పరలోకమునకు దారి మార్గాన్ని మనం సరళం చేయడం మాత్రమే కాకుండా మనం దేవుని ఇంటివారం అయ్యే గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించి మన దేవుడు చూస్తున్న విధానం ఏదనగా ఆయనకి స్వాస్థ్యం, ఆయనకి సొత్తు, ఆయనకి సంపదగా మనల్ని చూస్తున్నాడు. అనగా దేవుని దృష్టిలో మనం ఎవరు? ధూళి, మట్టి, ఎందుకు పనికిరాను, ఇవి సైతాన్ని మనం చెప్తున్న మాటలు. ఇవి మన దేవుని దృష్టిలో అత్యంత విలువైన వారు. ఎంత విలువనంటే అమూల్యమైన క్రీస్తు రక్తం చెల్లించి మనం విమోచించినంతటి విలువైన వారంగా దేవుడు మనల్ని పరిగణలోనికి తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే సృష్టికర్త అని దేవుడు మనకంత విలువనిస్తే మనం ఏం చేయాలి? మన విలువను గ్రహించి ఆ విలువకు తగినట్టుగా మనం జీవించాలి. దేవుడు నన్ను విలువైన వాడిగా ఎంచుతున్నాడు. దేవుని దృష్టిని పనికిమాలిన వాడిని కాదు. దేవుని దృష్టిని ప్రశస్తమైన వాడిని. ఎంత ప్రశస్తమైన అంటే తన కుమారుని ఈ లోకానికి పంపించినంత ప్రశస్తమైన వాడిని, తన కుమారుని నా కొరకు బలిదానం చేసినంతటి ప్రశస్తమైన వాడిని, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించి నన్ను ఎంత విలువైనగా వానిగా ఎంచానంటే నా పాపములు కడిగి శుద్ధీకరించుట కొరకు, విమోచించుట కొరకు తన రక్తాన్ని ఆయన చెందించాడు. పరిశుద్ధాత్ముడి వెలుగు అవగాహన నాకు అనుగ్రహించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నా రక్షణ యందు ఇమిడి ఉండి నా విలువను వారు తెలియజేశారు. కనుక విలువ తెలుసుకున్న మనం ఎలా జీవించాలి? ఆ విలువకు తగినట్టుగా జీవించాలి. దేవుని దృష్టి చాలా ప్రశస్తమైన వారు. అది మాత్రం కాదు అంటున్నాడు, దేవుడు మనకి వీ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ గాడ్. మనం ఆయన దృష్టిలో ఆయన సొత్తు. ఆయన మనకు సొత్తునిచ్చాడు. ఆ సొత్తు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటే బాగుంది కదా, దానికి వస్తాను తర్వాత. చాలామంది ఇక్కడ ఉంటే బాగుండు. ఇక్కడ ఉన్నది నిజము కాదండి. ఇక్కడున్న డబ్బు నిజము కాదు, ఇక్కడున్న సంపద నిజం కాదు. నిజమైనది అక్కడ మన కొరకు ఆయన దాచి ఉంచాడు. అక్కడ అనుకుంటున్నారు చాలామంది, అక్కడ మనకెందుకని, మనకి అక్కడ దేవుడు అక్కడ ఉంచదు కదా మన కోసం. అక్కడ ఏం అవసరం ఉందో నీకేం తెలుసు? రామపతి అదే అంటాడు 10వ అధ్యాయంలో, బుద్ధి జ్ఞానములు ఎంత విశేషమైనవి, ఎంత గొప్ప మనకి అర్థం కావు, మనకు తెలియవు. కానీ మనకు ధనం అవసరమని అక్కడ ఉంచాడు ఆయన. ఉంచి ఈ భూలోకంలో ఉంటాడు. కానీ ఆ ధనాన్ని పెంచుకునే మార్గాలు కూడా మనకి చెబుతూ ఉన్నాడు, బోధిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మనకు అవసరం, అక్కడ సంపద మనకు అవసరం. అది పాడవని, క్షయమైపోని, ఎవరు దొంగిలించలేని విస్తారమైన సంపద మన కొరకు అక్కడ ఆయన దాచి ఉంచాడు. క్రీస్తు మన కొరకు ఇవన్నీ కూడా దాచి ఉంచాడు. మనకు సంపదగా, ఆస్తిగా, స్వాస్థ్యాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ దాపుదాం. మనం ఆయన సంపద, మనకు ఆయన సంపద ఇచ్చి ఉన్నాడు. నిత్యత్వానికి ఆయనతో మనం ఉండాలని, నిత్యత్వానికి ఆయనతో కలిసి ఏర్పడి చేయాలని దేవుని యొక్క చిత్తం. కనుక ఎఫెసీ పత్రిక దయచేసి చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. చివరికి ఈ మాట, టు బీ ఇన్ క్రైస్ట్ is to partake of all that Christ has done. క్రీస్తులో ఉండడం, క్రీస్తునందు అనే మాటకు అర్థమేదనగా క్రీస్తు చేసిన ప్రతి కార్యమందు కూడా మనం పాలివారమై ఉన్నాం. ఆల్ హీ ఈజ్ అండ్ ఆల్ దట్ హీ విల్ ఎవర్ బీ. ఆయన చేసిన వాటన్నింటి యందు, తర్వాత భవిష్యత్తులో ఆయన చేయబోయే వాటి యందు ఏవైనా సరే వాటన్నిటిలో కూడా మనం పాలివారమై ఉన్నాం. మనకి ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు. దీన్ని చులకనగా దయచేసి ఎంచవద్దు. ఈ లోక విధానము, లోకాచారము, లోకం యొక్క విషయాలకు ఏమాత్రం కూడా ఆకర్షితులు కావద్దు. లోకము లయమైపోయేది, క్షయమైపోయేది. నిత్యత్వానికి ఉండేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, ప్రభువైన యేసుక్రీస్తు నిత్యరాజ్యం అని చెప్పి మనవి చేస్తూ, జ్ఞానులైనట్లయితే, బుద్ధి గలవారైనట్లయితే ఏది అవసరమో దాన్ని అంగీకరించండి, గ్రహించండి, తెలుసుకోనండి. దాని ప్రకారం మన జీవితాలు సరి చేసుకుందాం. పాత నిబంధనలు అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారు. క్రైస్తవులు మన జ్ఞానం లేక, మన స్థితి ఏమిటో, మన స్థానం ఏమిటో తెలియక మనం పనికిరాని వారంగా మనం భావించుకొని, ఎంచుకొని, అల్పసంఖ్యాకులుగా భావించుకొని, తక్కువ వారంగా భావించుకొని, మనం తక్కువ చేసుకొని, తక్కువగా స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుల్లో మనకున్న స్థానాన్ని గ్రహించి యోగ్యంగా జీవిద్దాం. ప్రభు సందేశాన్ని మనందరూ వినికి ఆశీర్వదించును గాక.